పులివెందులలో వైసీపీ నాయకులు తోటి నిందితుల నుంచి ప్రాణహాని ఉందని వివేక హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చెంచల్గూడ జైలులో ఉన్న సమయంలో తోటి నిందితులే తనను తీవ్రంగా బెదిరించారని, బయటకు వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇంత పెద్ద కేసులో తనను ఇరికించే విధంగా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన హత్య అనే సినిమాలో తనను తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని, ఆ సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఆ చిత్రంలో నలుగురే వివేకాను హత్య చేసినట్టు చూపించారని, 8 మంది పాత్ర ఎందుకు చూపించలేదని సునీల్ యాదవ్ ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా గత ప్రభుత్వంలోని వారేనన్నారు. రక్షణ కల్పించడంపై 2 రోజుల్లో నిర్ణయం చెబుతామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు సునీల్ యాదవ్ తెలిపారు. హత్య అనే సినిమా మూవీ ఉంది కదా, దానిపైన నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా వక్రీకరించుకొని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది, ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు. సార్ గారి దృష్టిలో పెట్టాను, ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను. ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురు అయినప్పుడు అది నిజమైనప్పుడు 8 మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా. వాట్సాప్ గ్రూపులో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసింది నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి? మేము ఆల్రెడీ 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి, నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను. దాన్ని సార్ దృష్టిలో పెట్టాను. సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి సార్ అని సార్ని కోరాను. సార్ చూస్తా అన్నారు, దాన్ని రెఫర్ చేస్తానన్నారు. అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా, బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా. వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలే, ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను. ప్రాణహాని ఉంది సార్, నాకేం జరిగినా వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. 4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే అన్నారు, ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి, జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ. అందుకని నేను బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా.